పరిశుద్ధాత్మ తిరేక దేవుని తలంచుకుంటూ పరిశుద్ధ గ్రంథం నుండి అపొస్తలుల కార్యము 2వ అధ్యాయము 44-45 వచనం చదువుకొని 44-45 వచనం. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమష్టిగా ఉంచుకొనిరి. ఇదియుగాక వారు తమ చరస్థిరాస్తులను నమ్మి అందరికి వారి అక్కర కొలది పంచిపెట్టి. చూసారా, చిన్న ప్రార్థన వాక్యం ప్రారంభించుకుందాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన కూడా దీవించను కాక. ఆమె ప్రభా దయమేడ స్తోత్రం నాయన. ఇంతవరకు మరి ప్రభా మీ యొక్క దివ్య గ్రంథంలో ఆశ్చర్యమైన సంగతులు చూసినట్టు మా ఒక్కొక్కరు మనం నేత్రం వెలిగించమని ప్రభు ద్వారా వేడుకొనిచున్నాము. ఆమె సమయంలో చదువుకుని వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి అంటున్నా. విశ్వసించిన వారందరూ ఎవరు? వీరందరూ విశ్వసించిన వారు పేతురు ద్వారా వాక్యం విని బాప్తిస్మం పొంది 3000 మంది సంఘాన్ని చేర్చబడినటువంటి వారు విశ్వసించారు. ప్రభును విశ్వసించి బాప్తిస్మం పొంది ఒక్క దినమే సంఘంలో చేర్చబడ్డారు. వీరందరూ కూడా విశ్వసించిన వారందరూ అని అక్కడ రాయబడి ఏం చేశారు? వాళ్ళు తమకు కలిగినంతయు సమష్టిగా ఉంచుకునేది. సమష్టిగా అనగా ఎక్కువ లేకుండా తక్కువ లేకుండా అంత సమానంగా పంచిపెడుతూ వచ్చారు అందరికీ. వారు అక్కర్ల కొలది అంటున్నారు. 45 కాక వారు తమ చర స్థిరాస్తులను అమ్మి అందరికీ వారు అక్కర కొలది పంచిపెట్టిరి. ఇది ఒక ఐక్యతను సూచిస్తుంది. వారు కలిగిన స్థిరాస్తులను అమ్మి సమిష్టిగా ఉంచుకొని ఒకచోట నిల్వ చేసి వారు అక్కర్ల కొలది వారు పనిచేస్తున్నారు. ఎంత ఐక్యత, ఎంత ప్రేమ, ఎంత సహవాసం. లేరా క్రీస్తు రక్తం చేసి అడగబడినవా, మరి అపొస్తలుల బోధ విన్నటువంటివా, వీరు ఇటువంటి ఐక్యత ఆత్మీయ ఐక్యత కలిగి జీవిస్తున్నారు. ఈ ఐక్యతను మనము ఇటు ఐక్యత గల సంఘాన్ని పొర గోడలతో పోలుస్తున్నారు. సొలొమోను మహారాజు అన్నాడు, నా ప్రియురాలా అని సంబోధిస్తున్నా. పరమగీత 1:9 మనము గత కాలం చదువుకున్నాం. నా ప్రియురాలా ఫరో యొక్క రథాశ్వములతో నిన్ను పోల్చదు. నా ప్రియురాలా అంటున్నా, నా ఇష్టరాలా, నా ప్రియమైన సంఘమా. రక్తం చేయి కొన్నాడు కదా సంఘాన్ని, దాని విలువ రక్తం చేయి, మరి అమూల్యమైన రక్తం చేయి కొన్న సంఘం కాబట్టి నా ప్రియురాలని ఎంత ప్రేమతో పిలుస్తున్నా. నాకు ఇష్టమైన సంఘం అని అర్థం. ప్రియురాలని ఇష్టురాలు, ప్రియుడైన ఇష్టుడు. సంఘం యేసుకి ఇష్టమైన సంఘం, యేసు సంఘాన్ని ఇష్టుడు అని సంబోధిస్తున్న పరమగీతంలో. పరమగీతంలో ప్రియుడు, ప్రియురాలు, సుందరి ఇవంతా లోకానుసారమైన మాటలు. అది ఈ లోకానుసారం తీసుకునక ఆత్మీయ తీసుకుంటేనే పరమగీతం. లోకానుసారం తీసుకుంటే ప్రళయయుద్ధం కావచ్చు, ప్రణయయుద్ధం కావచ్చు. పరమగీతం ఇప్పుడు ఆత్మతో ధ్యానించాలి. అందుకే నా ప్రియురాలా, నాకు ఇష్టమైన సంఘమా అని అర్థం. నేను ఫరో రథాశ్వములు పోలుస్తున్న. ఫరో రథాశ్వములు అనగా ఫరో రథానికి కట్టబడిన గుర్రములు, ఆ గుర్రలతో పోలుస్తున్నా. ఫరో ఐగుప్తు రాజు, ఇంతకుముందే విన్నా. ఐగుప్తు అనగా చీకటి అని అర్థం. మరి ఆ రాజు అనగా చీకటి సంబంధికుడు, సాతాను సంబంధికుడు ఫరో. ఎందుకనగా దేవుని బిడ్డలను ఇశ్రాయేలును 430 సంవత్సరములు మరి ఆ కఠినంగా పరిపాలించేవాడిని వెట్టి చాకరి చేయించుకుంటూ వాళ్ళు చాలా కష్టపెట్టాడు. అందుకే సాతాను సంబంధికుడు ఫరో. అంటే ఆ దేశంలో గుర్రాలంటే చూడండి, ఆ దేశం గుర్రాలు ఎందుకుపోతున్న సంఘాన్ని లేదా ఎటువంటి మరి దుష్టులైన కూడా వాళ్ళ ఏదో మంచి గుణం ఉంటుంది, అది మనం గమనించాలి. ఫరో గుర్రాలంటే అది ఐగుప్తు పాప భూషణ దేశం కొనబడినప్పుడు కూడా వాటి ఒక మంచి గుణం అంటే అవి మరి చాలా బలమైన యుద్ధానికి యోగ్యమైనవి. అంతేకాకుండా అవి మరి వెండితో కొనబడినవి. చూసారా, అంటే విమోచించబడినవి. అవి ధైర్యం గలవి. మనము అదే చీకట్లో నుండి ఒకనొక పూర్వం చీకటి ఉంటే మనమంతా చీకటి వారం.
మరి పాప దాసత్వం ఉన్నటువంటి వారు మనల్ని ఆయన వెలుగులో నడిపించారు. తన విలువైన రక్షణ కొని మన వెలుగులో నడిపించారు మనల్ని. ఎఫెసీ 5:8 మనం చూస్తున్నాం. ఎఫెసీ 5:8 మీరు పూర్వమందు చీకటి అయి ఉంటే ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. చూసారా, పూర్వమందు చీకటి సంబంధికులు, సాతాను సంబంధికులు. ఆయన వెలుగులో నడిపించారు. మన దేవుడు వెలుగైన వాడు. నీ లోకాన్ని వెలుగన్నాడా? యోహాను 8:12 అన్నాడు కదా. మరలా యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగిన వాడే వారితో చెప్పాను. జీవ వెలుగు కలిగినవాడని వారితో చెప్పాను. ఒకనొకప్పుడు చీకటి ఉన్న మనల్ని, పాపాంధకారం ఉండే మనల్ని ఆ రక్షణ కొని కడిగి పవిత్ర శుద్ధీకరించి వెలుగును నడిపించారు. అందుకే అవి వెండితో వెండితో కనబడినవి. మనమైతే అమూల్య రక్తంతో కనబడినవారు, విలువపెట్టు కనబడినవారు. ఆ రక్తం అమూల్యమైంది. ఆ రక్తాన్ని వెలకట్టలేమని అది ఎన్నిసార్లు చెప్పుకున్న మనకు ఆశీర్వాదమే. ఎందుకంటే మొదటి పేతురు మరి 1:18 విలువపెట్టుకున్నవారు అమూల్య రక్తంతో కనబడినవారు అంటున్నా. పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్టుగా వెండి బంగారం నుండి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచించబడుతున్నని ఎరుగుదురు కదా అంటున్నా పేతురు. అమూల్యమైన రక్తం విమోచించమనివా, అమూల్య రక్తం చేత. యేసు రక్తం అమూల్యమైంది, మూల్యం కట్టలేనిది, వెల కట్టలేనిది. ఒక చుక్క రక్తానికి ఇంత వెల కట్టలే మనం. అంత విలువైన యేసు రక్తం పరిశుద్ధమైన రక్తం, నిర్దోషమైన నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి రక్తం అంటున్నా. కాబట్టి మన విలువైన ప్రజలం ఆ విలువ విలువబెట్టు కనబడినట్టువా ఆ పరుగులతో వెండితో కనబడ్డాయి. వారికి వెలకట్టాల్సి ఇంత వెండికి. అంటే ఒక గుర్రం 150 తులముల వెండి, ఒక రథం 600 తులముల వెండి అని రాయబడింది. వాటికి వెలకట్టగలం. అయితే మనకు వెలకట్టలేం. ఏ సరకు వెలకట్టలేం. 2 వృత్తాంతములు 1:16 చూడండి. సొలొమోను గుర్రములు ఐగుప్తులో నుండి తేబడిన రాజవర్తకులు ఒక్కొక్క గుంపునకు నియామకమైన ధర ఇచ్చి గుంపులుగా కొని తెప్పించరు. వారు ఐగుప్తు నుండి కొని తెచ్చిన రథం ఒకటింటికి 600 తులముల వెండి, గుర్రం ఒకటింటికి 150 తులముల వెండి. చూచారా, ఆ వెండికి వెల కట్టవచ్చు. అది యేసు రక్తాన్ని వెలకట్టలే. అమూల్యమైన రక్తం ప్రియులారా. అందువలన సంఘాన్ని ఫరో గుర్రంతో పోలుస్తున్నా. అవి ధైర్యం గలవి. జల సముద్రాన్ని బాగా లేనప్పుడు సముద్రం మధ్యకి వెళ్ళాయి. ఎంత ధైర్యం వాటికి. గమనించారా? ఆ సముద్రం మధ్యకి వెళ్ళి ధైర్యంగా ముందుకు వెళ్ళాయి. కాలంలో మీరు 14వ అధ్యాయం చూసినట్లయితే 23వ వచనంలో సముద్రం మధ్యకి చేరినట్టు మనకు కనిపిస్తున్నాయి. ఐగుప్తీయులను ఫరో గుర్రములను రథములను రౌతులను వారిని తరిమి సముద్ర మధ్యమున చూసారా ఎంత ధైర్యం వాళ్ళు. అంతేగా నమ్మకం వాళ్ళు, ధైర్యం నమ్మకం వాళ్ళు కూడా ఫరోకు నమ్మకంగా సేవ చేశారు. ఆ ద్వారా మనం యేసయ్యకు గుర్రాలు ఉన్నప్పుడు ఆయన నమ్మకంగా సేవ చేయాలి. మనం కూడా ఆయన స్వార్థ విషయం ధైర్యంగా స్వార్థ సాధించాలి, నమ్మకంగా జీవించాలి. మనం యేసయ్య గుర్రాలను కూడా ప్రవచ ముందే వ్రాయబడేది. ఇంతకుముందు విన్నాము, ఒకసారి ధ్యానిద్దామా? ఎందుకంటే ఆయన గురించి, మన గురించి, ప్రభువు గురించి ప్రవచనం ముందే వ్రాయించారు. హబక్కు 3:15 చూడండి. నీవు సముద్రమును త్రొక్కుచు సంచరించుచున్నావు, నీ గుర్రములు మహాసముద్ర జలరాశులను త్రొక్కును. చూసా, ఇది ప్రవచనం మళ్ళా నెరవేరింది. నువ్వు సముద్రం తొక్కుచు నడుచున్నావు. యేసుని గురించి ప్రవచనం. సముద్రం తొక్కుచు నడుస్తున్నా. శిష్యులు భయపడి భూతం అనుకున్నా. నేనే భయపడి ధైర్యం ఉండే నా ధైర్యం నేనే భయపడదు అంటున్నా. మతస్వార్థ మేము చూసినప్పుడు మతస్వార్థ మరి
అక్కడ 14:25 చెప్తున్నా, రాత్రి రాత్రి 4వ జామున ఆయన సముద్రము మీద నడుచుచు వారి యొద్దకు వచ్చాను. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకునేది, భయము చేత కేకలు వేసిరి. వెంటనే యేసు ధైర్యం తెచ్చుకోండి, నేనే భయపడకుడి. చూచారా, నేనే భయపడకుడి అని అంటున్నా. భూతం అనుకున్నా, కానీ నేనే భయపడకున్నా అనే మాట బైబిల్లో 360 సార్లు రాయబడింది అని పండితుల అభిప్రాయం. 365 సార్లు, అదే ఒక సంవత్సరానికి 365 రోజులు. ప్రతిరోజు ప్రభు అని చెప్తున్నా, భయపడకుడి అంటున్నా. లీపు సంవత్సరం వచ్చినప్పుడు 29వ రోజు వస్తుంది, 29 ఫిబ్రవరి, 4 ఏళ్ళకి వస్తాయి, 4 సంవత్సరాలకు వస్తాయి. అప్పుడు 366 సార్లు అని కూడా ఇంకో పండితులు రాశారు భయపడకని చెప్పినట్టుగా. కాబట్టి మనకు సదాకాలం అంతా ఉండే ప్రభు ప్రతిరోజు మనం హెచ్చరిస్తున్నాడు, భయపడకుడి అంటున్నా. మనం ఏమైనా భయపడాలి. అందుకే నీవు సముద్రం తొక్కచ్చు, నెరవేర్పు ఇక్కడ. అంటే నీ గురం మహాసముద్ర జలరాశం, నీ గురం అంటే ఆయన నమ్మినటువంటి వా సముద్రం వేరు, మహాసముద్రం వేరు. అరేబియా సముద్రం అంట, హిందూ మహాసముద్రం అంట, పెద్దది కాబట్టి. అంటే నీ గురం నీకంటే అదే నేను నమ్మినట్టు విశ్వాసం నీకంటే గొప్పగా చేయాలనే ఉద్దేశంతో అక్కడ రాబడింది. తప్పు చెప్పి ఆయన కూడా అదే మాట చెప్పారు. యోహాను సువార్త 14:12 నేను తండ్రి వద్దకు వెళ్ళుచున్నా గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడును చేయను, వాటికంటే మరి గొప్పవి అతడు చేయనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నా. చూసారా, నాకంటే గొప్పగా చేయాలి నా బిడ్డని ఆయన ఆశిస్తున్నా. అందుకే మహాసముద్ర జలరాశం తొక్కినని ఆ ప్రవచనం తొమ్మిది నెరవేరి. అదే మాట ఆయన అంటున్నా, మన వానికంటే గొప్పగా చేయాలని ఆయన ఉద్దేశం. ద్వారా ఈ విధంగా నా ప్రియురాల ఫరో రథాశ్వంతో నిన్ను పోల్చదంటున్నా. ఫరో రథాన్ని కొట్టి గుణములు అవి ధైర్యం గలవి, అవి నమ్మకమైనవి, ధైర్యం గలవి. అందుకే ఒక వాగ్దానం ఇస్తున్నా. ఎక్కడంటే 2 తిమోతి 1:7 దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మ ఇచ్చను గాని పిరిగితనం గల ఆత్మ ఇయ్యలేదు. చూసారా, పిరిగితనం ఆత్మ ఇవ్వలేదు, ధైర్యం గల ఆత్మ ఇచ్చా. అందుకే మనం ధైర్యంగా ప్రభుని చాటిన స్వార్థ సేవలు ముందు సాగారు, ధైర్యంగా సాక్ష్యం చెప్పారు, ధైర్యంగా వాక్యం చెప్పారు, ధైర్యంగా పాటలు పాడారు. మనకు పిరిగితనం ఆత్మ ఇవ్వలేదు. శక్తిని ఎదిరించాలని కూడా, అపవాదిని ఎదిరించాలని కూడా వాక్యం ఉందా. యాకోబు పత్రిక 4వ అధ్యాయం మరి 7వ వచనం చూసినట్లయితే అపవాదిని ఎదిరించని వాటి మీద నుండి పారిపోయినట్టున్నా. కాబట్టి దేవునికి లోబడి అపవాదిని ఎదిరించడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. అపవాదిని ఎదిరించాలి ప్రేరా. మరి ఈ విధంగా మనకు మరి ఇంద్రియ నిగ్రహం ఆత్మ నుంచి పెరుగుతున్న ఆత్మలో ఇవ్వలేదంటున్నా. అందుకే పరోగులు ధైర్యం గలవి. దేవుని బిడ్డ కూడా ధైర్యంగా స్వార్థ సేవ చేయాలి, ధైర్యంగా దుర్బోధన ఖండించము, గద్దించము, బుద్ధి చెప్పిన వాక్యం రాబడి. దుర్బోధన చేయనటువంటి వాటి మనం భయపడక్కలే, ఇది తప్పని ఖండించాలి కూడా అని వాక్యం రాబడి. 2 తిమోతి 4వ అధ్యాయం 2వ వచనం చూసినప్పుడు వాక్యమును ప్రకటించము, ధైర్యం ప్రకటించాలి. వాక్యం సమయమందును అసమయమందును ప్రయాసపడు, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించము, గద్దించము, బుద్ధి చెప్పు. చూసా, సంపూర్ణ దీర్ఘశాంతముతో గద్దించు, బుద్ధి చెప్పంటున్నా. గమనించారా? కాబట్టి ఈ విధంగా మనకు చాలా గొప్ప సత్యాన్ని నేర్చుకుంటున్నా ఈ యొక్క ఫరో గురుముల ద్వారా. అంతేకాకుండా ఫరో గురుములు నమ్మకమైనవి అని చూసాం, నమ్మకమైనవి అనేట్టున్నా. హెబ్రీ 3:2 అంటున్నాడు, దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్లు ఈయన కూడా తన్ను నియమించిన వానికి నమ్మకం ఉండను. చూసారా, మోషే దేవుని ఇల్లంతటి నమ్మకుండా, మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా సేవ చేశారు, నమ్మకంగా ప్రజలు నడిపించారు, నమ్మకంగా ఇస్రాయేల్ ఐగుప్తు చర్చలు ఎంతో ప్రయాసపడ్డారు.
నమ్మకంగా ఉన్నాడు మోషే. అదేవిధంగా మనం యేసుప్రభు కూడా నమ్మకంగా జీవించాలి. నమ్మకంగా తండ్రి అప్పగించే పనులను నెరవేర్చాలి. తండ్రి తన అప్పగించే పనులను నెరవేర్చినట్టు మనకు వాక్యం రాయబడింది. ఆయన ప్రార్థన చెప్తున్నా, తండ్రితో మాట్లాడుతున్నా. మరి యోహాను సువార్త 17:4 చేయటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచి. చూసారా, యేసు ప్రభు కూడా దేవుని ఇల్లంతట్లో నమ్మకం ఉన్నా. అంటే మనం కూడా ఆయన సేవలో నమ్మకంగా ఉండాలి. ఆయన యొక్క కార్యక్రమం నమ్మకంగా ఉండాలి. ఆయన అప్పగించే కార్యం నమ్మకంగా చేయాలి. ఏ కార్య దేవుడు మనకు అప్పచెప్పారు వారు నమ్మకంగా చేయాలి. అది ఫరోగురం నమ్మకమైనవి. నమ్మకంగా ఫరోకు సేవ చేశాయి. నడి సముద్రంలో వెళ్ళి ధైర్యం నమ్మకం అని కనిపిస్తున్నది. నమ్మకంగా చేశాయి. అంతేకాదు మనం కూడా ఆయన మరి మోసే దేవుని నమ్మకంగా ఉన్నాం. మనం కూడా ఆయన స్వార్థ సేవలో కానీ ఆయన మనకు అప్పగించే పనులు కానీ సేవా కార్యక్రమాలు కానీ నమ్మకం ఉండాలి. అశ్రద్ధగా చేయకూడదు. శ్రద్ధగా చేయాలని కానీ ఏది చేసినా శ్రద్ధగా చేయాలి. ద్వారా అదే దేవునికి అటువంటి దేవునికి ఇష్టలుగా ఉంటా శ్రద్ధగా చేయాలి. అందుకే మరి ఇర్మియా 48:10 చెప్తున్నా, యెహోవా కార్యములు అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడుగా. చూసారా, యెహోవా కార్యం అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడు. మరి ఫరో గుణముల విశిష్టత, మరొక విశిష్టత ఏమంటే అవి ఐక్యత గలవి. రథాన్ని కట్టే రథాశ్వం అన్నాడు కదా. రథాశ్వం అంటే రథమును కట్టబడిన అశ్వములు గుర్రములు అవి ఐక్యత గలవి. రథాన్ని కట్టిన 10 గుర్రాలు ఒక రథాన్ని కట్టినట్టయితే అవి ఒకే బాట, ఒకే చూపు, ఒకే నడక, ప్రక్కబో. అది ఐక్యత. చూసారా, కూడా ఐక్యత అదేనమాట అర్థం. కాబట్టి దేవుని పిల్లలు అలాగే ఐక్యతగా జీవించాలి. అందుకే కీర్తనకారుడు 133:1 సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. ఆత్మీయ ఐక్యత కలిగి జీవించాలి. సహోదరులు ఐక్యత నివసించి ఎంత మేలు, ఎంత మనోహరం అంటున్నా. ఆ రోజుల్లో మరి ఆదిమ సంఘం అంటే రక్షించబడినవా, బాప్తిస్మం పొందినవా, ఏక మనస్సు మరి సమిష్టిగా ఉంచుకొని దేవుని ఆరాధిస్తున్నా. అటువంటి వారు మరి ఏక మనసు, ఏకాత్మ కలిగి ఉన్నా, ఐక్యతగా ఉన్నా. అవును పేరా, అదే ఆత్మీయ ఐక్యత. శరీర ఐక్యత ఉంది, ఆత్మీయ 2 ఐక్యతలు ఉన్నాయి. ఆత్మీయ ఐక్యత అంటే అందరిగా ఏకాత్మ ఏక మనసు దేవుని ప్రార్థన స్తుతించుట చాలా గొప్ప. ఆత్మీయ ఐక్యత చాలా గొప్పగా చేస్తుంది. శరీర ఐక్యత ద్వారా మనకు అంత లాభం లేనప్పుడే కానీ ఆత్మీయ ఐక్యత ద్వారా అసాధ్యమైన కార్యాలు సాధ్యం చేసుకోవచ్చు. ఆత్మీయ ఐక్యతతో సంఘం అంతా ప్రార్థన చేసినప్పుడు పేరుతో సంఖ్యలు విడిపోయాయి కదా, అది ఆత్మీయ ఐక్యత. అందుకే ఎంతమంది చదువుకున్న వాక్యం మనం ఆ పేరుతో సంఖ్యలు విడిపోయాయి. ఇది ఆత్మీయ ఐక్యత. ఆత్మీయ ఐక్యతతో సంఘం మోకరించేటైతే సాతాను మోకాలు వణికిపోతాయట. ఎందుకంటే వారు ఎందుకు మోకరించా? యేసుని ప్రార్థించరు. ఎవరిని ప్రార్థించరు? యేసుని ప్రార్థించరు. యేసు ఎవరు? నా తలను చిత్తగొట్టినవాడు అని సాతానుకు అనే భయపడిపోతాడు వాడు. అందుకు మనము ఆత్మీయ ఐక్యత కలిగి ప్రార్థన జీవితంగా మోకరించి ప్రభుని ప్రార్థించి అడగాలి. ఇది సంఘ ఐక్యత, ఆత్మీయ ఐక్యతను కాపాడుకోవాలి మనం కదా. కాబట్టి ఆ ఎఫెసీ 4:1 అంటున్నా, కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో ఒకరినొకరు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా దీర్ఘశాంతముతో ఉండిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైనా నేను మిమ్మును బతిమాలుకొనుచున్నా. ఆత్మీయత కలిగి ఉండంటున్నా. ఖైదీనైనా నేను బతిమాలుకుంటున్నాను. మీరు ఆత్మీయ ఐక్యత కలిగి ఉండండి. ఆత్మీయ ఐక్యత ద్వారా సమస్తం సాధించవచ్చు. అసాధ్యమైన కార్యాలు సాధ్యమవుతాయని పౌలు హెచ్చరిస్తారు. కాబట్టి ఈ సత్యాన్ని గుర్తిరిగి మనం సంఘమైన మనమంతా కూడా మరి ఆత్మీయ ఐక్యత కలిగి ప్రభు ద్వారా మేలు పొంది ఆ నిత్యత్వం వాడు మా స్వాస్థ్యం జరుగుతాం. ఆత్మహత్యను సాయం చేసి సిద్ధపరచును గాక. ఆమెన్. ప్రార్థిస్తున్నా. ప్రభా దయమేడ కృపల తండ్రి, ఆశ్చర్యకరుడా మీ ఘనమైన స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నా. నేను ఇంతవరకు మాతో ఉండి అద్భుత ఆశ్చర్యంగా
మీరు సత్యాన్ని బయలుపరిచే స్తోత్రములు. ఎంతమంది వాక్యం వింటున్నారు ప్రభా, విన్న ప్రతి ఒక్కరిని దీవించిన ఆస్వాదించి వారి కోరికలు నెరవేర్చి కొరతలు చేసి మీ ఐశ్వర్యం కనుక దేవుడి ఐశ్వర్యం చొప్పున క్రీస్తు మహిమలో మీ ప్రతి అవసరం తీర్చి వాక్యం బిడ్డ కొరత మహిమ పొందమని మరి విన్న వాక్యం ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వాదం వర్ధించాం. ఆ కుటుంబాలు దీవించమని యేసు ప్రభు ద్వారా పెడుకుంటున్నాం తండ్రి. ఆమె ప్రభునేసు క్రీస్తు యొక్క కృపయు తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసమును చేరిన మనందరి మళ్ళా మన ప్రభుత్వపర్యంత సదాకాలం తోడైండును గాక. ఆమేన్.